భరణి గారు ఈ లడ్డూ కల్తీ విషయం తెలిసిన తర్వాత బాధతోటి, ఒక రకమైన వ్యంగ్యంతోటి ఒక కవిత లాంటిది చెప్పారు. దానికి ఒక పేరు పెట్టారాయన. 'బొక్కలు లెక్కెట్టేశాను జాగ్రత్త' అని. ఎందుకో అది కూడా మీకు చదివి వినిపించాలని నాకనిపించింది. ఈ కవితని శ్రీ వెంకటేశ్వర స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. కల్తీ లడ్డూని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాను. వెంకటేశ్వరుడి గొంతులో వెలక్కాయ పడింది. పచ్చి వెలక్కాయ పడింది. నేను కేశవుణ్ణా? శివుణ్ణా? నా గొంతులోది తిరుపతి లడ్డూనా? పశుపతి మింగిన గరళమా? వడ్డీ కాసుల వాడికే లాస్ చూపించిన ఆ జగన్నాటక సూత్రధారివి నువ్వేనన్నమాట. 7 కొండలను ముట్టుకుంటే ఎవడినైనా ఏసుకెళ్ళిపోతుంది రోయ్! నా చక్రం ఫ్యాను కన్నా స్పీడుగా చంద్ర ప్రచండ పవనంలా తిరుగుతూ మీలాంటి శిశుపాలకుల కంఠాల్ని కత్తిరిస్తుంది. 100 తప్పులు చేసేశారు. ఇక క్షమించే ప్రసక్తే లేదు. ఒక్కలు లెక్కెట్టేశాను. వస్తున్నా కబడ్దార్. గోవిందా గోవిందా.